Good morning internet. Today is Sunday and Saturday కొంచెం రెస్ట్ తీసుకున్నాను. అండ్ ఈరోజు సండే కాబట్టి ఎవ్రీ సాటర్డే సండే కొంచెం బయటికి వెళ్ళి కొంచెం అలా మైండ్ రిలాక్స్ అవుతుంది కదా, సో అందుకని వెళ్తూ ఉంటాము. సో ఈరోజు అయితే నేను నా బడ్డీ ఇద్దరం కలిపి బయటికి వెళ్ళి ఎక్కడైనా కొంచెం టైం స్పెండ్ చేద్దాము, ట్రేడ్ ప్లాన్ ఇవన్నీ. యాక్చువల్లీ ఎవ్రీ వీకెండ్ మేము మీట్ అయ్యి మోస్ట్లీ జూమ్ మీటింగ్స్లో మీట్ అవుతూ ఉంటాము, లేదు అని అంటే ఒక్కొక్కసారి బయట మీట్ అవ్వి ట్రేడ్ ప్లాన్ అనేది ప్రిపేర్ చేసుకుంటాము. సో మోస్ట్లీ మేము పొజిషనల్ ట్రేడింగ్ చేస్తాము, అప్పుడప్పుడు మూమెంటం ఉన్నప్పుడు స్కాల్పింగ్ ఇంట్రాడే చేస్తాము. సో ఈరోజు నా బడ్డీని నేను ఫుల్ ఫ్లెడ్జ్గా మీకు నేను పరిచయం చేస్తాను. అండ్ షీఈ్ మై ట్రేడింగ్ బడ్డీ. సో మేమిద్దరం కలిపి ట్రేడింగ్ చేస్తామన్నమాట. సో యాక్చువల్లీ ఈ రూమ్లో ఏసీ లేదు, చెమటలు పట్టేస్తున్నాయి. అండ్ నేనైతే రెడీ అయిపోయాను, డ్రెస్ వేసుకున్నా బికాస్ జీన్స్ వేసుకోవచ్చు కానీ కంఫర్ట్ చాలా ముఖ్యం కదా. సో నాకైతే ఫ్యాషన్ కంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కంఫర్ట్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. సో దాట్స్ వై ఈరోజు నేను చుడిదార్ వేసుకున్నా. సో బికాస్ సమ్మర్ కాబట్టి ఆబ్వియస్లీ కాటన్, సో లేకపోతే నేను ఉండలేను. సో దట్స్ వై ఈరోజు అయితే మేము డెస్టినేషన్ అయితే ఇంకా ఏం ఫిక్స్ అవ్వలేదు, బట్ బీచ్ అనే అనుకుంటున్నాము. బీచ్ దగ్గరలోకి వెళ్ళి ఆ బీచ్ని చూస్తూ కొంచెం మైండ్ రిలాక్స్ అవుతుంది. సో కొంచెం ట్రేడర్సే కాదు, అందరికీ మనకి మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఎప్పుడైనా మీరు ఏదైనా గ్రీనరీ ప్లేసెస్గా కానీ, లేదంటే లాంగ్ రైడ్స్కి కానీ, లేదంటే ఎక్కడికైనా ఇఫ్ ఇన్ కేస్ మీకు బీచెస్ ఉంటే బీచ్కి వెళ్ళి కూర్చొని అలా ప్రశాంతంగా కూర్చోవడం, ఇలాంటివి చూడండి, చాలా బాగా వర్కౌట్ అవుతాయి. బికాజ్ మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా అక్కడికి వెళ్ళి అలా ఒక 10 నిమిషాలు కూర్చున్నా హ్యాపీగా ఉంటుంది. ఆ 1 వీక్ అంతా మోటివేషన్ వస్తుందన్నమాట. దట్స్ ఇట్. అండ్ ఈ వ్లాగ్ ఇక్కడితో స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ వ్లాగ్ని చూసి ఎంజాయ్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే కనుక నన్ను ఫాలో అవ్వండి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు నా ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ఇది నేను ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో ఉంటాను. అండ్ నేను ఒక ట్రేడర్ని, 5 years నుంచి ట్రేడింగ్ చేస్తున్నాను. 5 yearsగా మార్కెట్లో ఉన్నాను. అండ్ 3 yearsగా ట్రైనింగ్స్ కూడా ఇస్తున్నాను. ఆమె ట్రైనర్, నేను స్టాక్ మార్కెట్ ట్రైనింగ్స్ కూడా ఇస్తూ ఉంటాను. సో కాబట్టి మనం వ్లాగ్స్లో మోస్ట్లీ ఎంటర్టైన్మెంట్తో పాటు స్టడీ కూడా, ఫినాన్షియల్ ప్లానింగ్స్ అనేవి ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటాము. బికాస్ ఎంటర్టైన్మెంట్ అనేది అంత ఎక్కువగా చేయలేను, బట్ నేను నా పర్సనల్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది వ్లాగ్స్ రూపంలో చూపిస్తాను. అండ్ ఎవ్రీడే 4 to 5 PM అనేది మనము, ఎవ్రీడే కాదు, మండే టు ఫ్రైడే 4 to 5 PM మనం స్టాక్ మార్కెట్ గురించి లైవ్ చేస్తూ ఉంటాము ఈ ఛానల్లో. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక, ఇఫ్ ఇన్ కేస్ మీకు ఫినాన్షియల్స్ గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలనుకున్నా, లేదు అని అంటే స్టాక్ మార్కెట్ గురించి ఏమైనా మీరు ఫాలో అవ్వాలనుకున్నా, లేదంటే మీరు రైడింగ్ గురించి ఏమైనా చూడాలనుకున్నా నా ఛానల్ని ఫాలో అవ్వచ్చు. ఓకే, దట్స్ ఇట్. అండ్ స్టార్ట్ అయిపోదాము. థ్యాంక్ యూ సో మచ్. ఫైనలీ ఇది నా లుక్, నా అవతారం ఇలా తయారైంది. సో నేనైతే డెస్టినేషన్కి రీచ్ అయ్యాను. ఇది తన ఇంటికి అయితే రీచ్ అయిపోయాను. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇద్దరం మేము స్టార్ట్ అయ్యి వెళ్తామన్నమాట. దట్స్ ఇట్. ఇప్పుడు మేము వెళ్ళాల్సిన కార్ అది మా అక్క కారు. సో కార్లో ఇప్పుడు స్టార్ట్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు తను వస్తుంది, చూద్దాం. ఫైనలీ స్టార్ట్ అయ్యాము. మీట్ మై బడ్డీ సౌజన్య కొల్లూరు. హలో. గట్టిగా మాట్లాడాలమ్మా, లేదంటే మైక్ పెట్టుకోవాలి. సో ఫైనలీ స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో డెస్టినేషన్ అయితే తెలియదు, బట్ స్టార్ట్ అవ్వడానికి అయితే అయ్యాము. చూద్దాం, అలా వెళ్ళిపోవడమే. సో మనకు కావాల్సింది నీట్ అండ్ క్వైట్ ప్లేస్ టు టాక్, టు ప్లాన్
for the next week and for the rest of the month. Yes. Month actually 1 week ఉంది. బీచ్ రోడ్ తీసుకోవాలా? ఏంటి అది మన ప్లేస్ అనుకున్నాం? Sandy Lane. Sandy Lane. Let's see. సో యా బీచ్కి వచ్చేసాం. బీచ్ ఇది ఆర్కే బీచ్ కదా. Yep. ఈరోజు సండే కదా, అస్సలు ఖాళీ ఉండదు. My God. Oh my God. అస్సలు ఖాళీ ఉండదు. సో చూడండి, టూ మచ్. Okay, we have to మొత్తం find వైజాగ్ లో ఉన్న వాళ్ళందరూ ఆ సండే వచ్చిందని అంటే మొత్తం అందరూ బీచ్ లోనే ఉంటారు. అస్సలు పార్కింగ్ కూడా దొరకదు. నాకు తెలిసి మనం మధ్యలో ఎక్కడ ఆగకుండా డైరెక్ట్ గా మన లొకేషన్ కి వెళ్ళిపోవడమే. I think ఇది ఇక్కడే ఎక్కడ ఉండాలి కదా, ముందుకెళ్తే కనిపిస్తుందేమో. పార్క్ హోటల్ దగ్గరలో అక్కడెక్కడ ఉంటుంది. I think. దాని పక్కనే ఉంటుంది. Let's see. ఇది మత్స్య దర్శిని. ఇవన్నీ బీచ్ కి దగ్గరలో ఉన్న ఇవన్నీ అన్నమాట. సో దీనిలో చేపలకి సంబంధించిన ఎగ్జిబిషన్ ఉంటుంది. సో వెరీ 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 ఓల్డ్ మత్స్య దర్శిని. ఓకే, ఇప్పుడు మనం బీచ్ రోడ్లో ఉన్నాము. సో క్లైమేట్ అయితే అద్దరిపోయింది. బైక్ మీద వస్తే మాత్రం ఎప్పుడు ఏ నిమిషంలో వర్షం పడుతుందో తెలియదు. జైంట్ వీల్. ఇక్కడ చూడండి చేపలు. ఎగ్జిబిషన్ ఏదో పెట్టినట్లుంది కదా. It's too cool. ఇప్పుడు మనము వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. వన్స్ సో ఆర్కే బీచ్లో కొంచెం ఎక్కువ మంది క్రౌడ్ ఉంటారు. బికాస్ మోస్ట్ ఆఫ్ ది ఫ్యామిలీతో వచ్చే వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ మోస్ట్లీ ఆర్కే బీచ్కి వస్తారు. 1080 పార్క్ అంటారా, అది ఆబ్వియస్లీ లవర్స్ పార్క్ అన్నమాట. అక్కడ లవర్స్, మా చిన్నప్పటి నుంచి అది లవర్స్ పార్కే. మీ చిన్నప్పటి నుంచి లవర్స్ పార్కేనా? సో ఎప్పుడు వెళ్ళినా అక్కడ జంటల్ గా కూర్చుంటారు మంచిగా. నైస్. దాన్ని బాగా డెవలప్ చేశారు కదా. అప్పుడు ఏముంది, ఖాళీగా ఉండేది. సో ఇప్పుడు ఇదైతే ఆర్కే బీచ్ లో టూ మచ్ క్రౌడ్ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇక్కడనే ఉంటారనమాట. కొంచెం ముందుకు వెళ్తే అరిషికొండ అవన్నీ చాలా తక్కువ మంది వెళ్తారు. అండ్ అంటే కొంచెం దూరం కాబట్టి. సో ఇప్పుడైతే మనము మోస్ట్లీ శాండీ లేన్ అనుకుంటున్నాము. యాక్చువల్లీ శాండీ లేన్ అంటే బీచ్లోనే చిన్న రెస్టారెంట్ అన్నమాట. చూపిస్తాను ఇప్పుడు ఎలా ఉంటుంది ఏంటి అనేది. మన ముందు తార్ వెళ్తుంది. తార్ యాక్చువల్లీ తార్ మిస్ అయ్యి, యాక్చువల్లీ నువ్వు ఫస్ట్ నువ్వు తార్ కదా కొనాలనుకున్నావు, మరి నీ కార్ కొన్నావు స్కార్పియో. ఏ సమ్మేరేంటి అదే సబ్మెరైన్. సో తార్ రాక్స్ కొనమని నేను అడిగాను. దాని తర్వాత BMW బెంచ్కి వెళ్ళిపోతే ఆ తార్ రాక్స్ నేను తీసుకుంటాను అని తీసుకెళ్ళి దానిలో 7 సీటర్ లేదు. ఇప్పుడే 5 సీటర్ ఉంది. అది కూడా 5 doors ఇప్పుడే పెట్టాడు. సో కాబట్టి స్కార్పియో తీసుకున్నారు మేడం. సో యా, XUV 700 అనుకున్నాను. నెక్స్ట్ కార్ వెళ్తే ఏ కార్కి వెళ్తావు? అప్డేటెడ్ రేంజ్ రోవర్ డిఫెండర్. డ్రీమ్ రేంజ్ రోవర్ ఆర్ డిఫెండర్. డిఫెండర్ అన్న ఇది కదా, టాటా ఇదినా ల్యాండ్ రోవర్ కదా. ల్యాండ్ రోవర్ లో డిఫెండర్. ఓకే, రేంజ్ రోవర్, ల్యాండ్ రోవర్. నాకు యాక్చువల్లీ పవన్ కి కూడా డిఫెండర్ అంటే బీచ్ లోని అయోధ్యని క్రియేట్ చేశారు. ఓ ఓకే. సో మీకు ఒకటి చూపిస్తాను నేను ఇప్పుడు. సో అయోధ్య రామ్ మందిర్ క్రియేట్ చేశారు అక్కడ ఎగ్జిబిషన్. సో సేమ్ అయోధ్య లాగా ఉన్నట్టే ఉంటుందంట. ఐ థింక్ ఇదే నాది. ఈ లోపల నుంచి కనపడ కరెక్ట్ గా రామ్ మందిర్ లాగా అక్కడ ఎంట్రన్స్ అనుకుంటా. ఓకే. సో దిస్ ఇస్ శాండీలేనే మన దాంట్లో చూసింది పోయింది. లొకేషన్ కనపడలేదు. లొకేషన్ పెట్టు. ఇది కరెక్ట్ గా పార్క్ హోటల్ పక్కనే ఉన్నాడు. చూద్దాం పద, ముందుకు పద, నేను చెప్తా.
సో ఈ లోపలికి లొకేషన్, ఈ లోపలికి అలాగా అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడికి దాని లోపల నుంచి వెళ్తే మీకు రామ్ మందిర్కి వెళ్తాం మనం. సో ఎగ్జిబిషన్ ఆల్మోస్ట్ 45 days వరకు ఉంటుంది అనుకుంటా, ఐ థింక్. అటు ఇటు సర్కిల్ కొడుతున్నాము. సో మాకు వెళ్ళడానికి డెస్టినేషన్ లేదనమాట. ఎక్కడ కుదిరితే అక్కడికి వెళ్ళిపోదామని స్టార్ట్ అయిపోయాము. సో సాటర్డే సండే ఒకవేళ బయటకు వస్తే ఇదే పరిస్థితి అనమాట. సో ప్లేస్ ఫిక్స్ అవ్వము, అలా వెళ్తూ ఉంటాము. ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి దొరుకుతుంది, అక్కడ ఆగుతాము, అక్కడ బాతేగానే చూసుకుంటాం, టైం స్పెండ్ చేస్తాం, అంతే, దట్స్ ఇట్. సో ఫైనల్గా ఇప్పుడైతే శాండీ లేన్ అనే బీచ్ రెస్టారెంట్కి వెళ్దాం అనుకున్నాము. సో కాకపోతే అక్కడ రామ్ మందిర్ పెట్టాడు, సో అదే దానిలోనే పెట్టాడు. సో కాబట్టి అక్కడికి వెళ్ళలేకపోతున్నాము. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి ఏదైనా కాఫీ షాప్కి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుందాం అనుకుంటున్నాం. యా, దట్స్ ఇట్. అండ్ స్టార్ట్ అయ్యాం. అటు ఇటు తిరగడానికి సరిపోతుంది. చూద్దాం. మహాలక్ష్మి జ్యువెల్స్ అంట. ఇంకా 5 అయింది ఈ మధ్య ఏంటో నాకు గోల్డ్ పిచ్ పట్టింది. గోల్డ్ చేస్తూ గోల్డ్ పిచ్ పట్టింది. గోల్డ్ ట్రేడింగ్ స్టార్ట్ చేశాను ఈ మధ్యన. నాకు గోల్డ్ పిచ్చి. ఈ మధ్యన యూట్యూబ్ ఖాళీ ఉందంటే యూట్యూబ్ ఓపెన్ చేసి గోల్డ్ వడ్డాణాలు, గోల్డ్ నెక్లెస్లు, గోల్డ్ కాసుల పేరు అవి చూడగానే అదేదో చంద్రముఖిలో మారిపోతున్నాను నేను. ఎంత పిచ్చి పట్టిందంటే నాకైతే నీకు ఒరిజినల్ అంటే గోల్డ్ మీద, నాకు ట్రేడింగ్ మీద పిచ్చి పట్టి. అంటే గోల్డ్ పొటెన్షియల్ ఎంత ఉంది అసలు. సో కార్ అయితే ఇక్కడ పార్క్ చేసేసి ఇప్పుడు అలా నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. బీచ్ రోడ్ లో కూర్చుందాం అనుకున్నాం, అక్కడికి రెస్టారెంట్ కొన్నాం. బీచ్ రోడ్కి వెళ్దాం అనుకున్నాం కానీ మరి అక్కడ వేరే ప్రోగ్రామ్ ఏదో జరుగుతుంది కదా, సో దానివలన మా డెస్టినేషన్ మారిపోయింది అనమాట. అందుకే అంటారు కదా, లొకేషన్ డెస్టినేషన్ లేని వాడికి ఏదో అంటాడు, ఏంటది డైలాగ్ మర్చిపోయాను, నీకు గుర్తు రావట్లేదా? ఓకే, ఇంకా అలా ఫిక్స్ అయిపోండి, ఏదో ఒకటి మరి సెంటెన్స్ ఏదో ఒకటి రాసేసుకోండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఓకే. స్కై వ్యూ రోడ్ డోమ్ రెస్టారెంట్ ఇవాళ చూసాను నేను. ఓహో, అప్లాండ్. ఫోర్త్ ఫ్లోర్. ఏంటి ఇంత చిన్నగా ఉంది? సో ఇది ఇంకా ఓపెన్ అవ్వలేదు. సో ఇప్పుడు మనం కిందికి వెళ్తున్నాం. ఈ మెట్లు ఏదో కొండలు చూడండి ఎంత లోతుగా ఉన్నాయో. సో ఇప్పుడు కింద ఇంకొక రెస్టారెంట్ ఉంది, అదేంటిది అప్లాండ్ రిసార్ట్, అప్లాండ్ బిస్ట్రో, పేరు కూడా పలకట్లేదు. సో దానికి వెళ్తున్నాం. ఏంటవి? ప్లేట్లు, స్పూన్లు,
ఎలాగంటే నువ్వు అన్నట్లు శుభ్రంగా ఇన్వెస్ట్ చేసాం. నెలకి వెళ్ళేసరికి నాకు 10 lakhs ఇన్కమ్ అలా వచ్చేయాలి స్పెండింగ్. సో యా మేము ఆల్మోస్ట్ 4 o'clock స్టార్ట్ అయ్యాం కదా, ఇప్పుడైతే టైం 7 o'clock అవుతుంది. సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఫుల్గా అన్నీ తినేసి శుభ్రంగా మాట్లాడుకొని ట్రేడ్ ప్లాన్ ఈ వీక్కి ఏం చేయాలి ఏంటి మొత్తం మాట్లాడుకొని సో ఇప్పుడైతే స్టార్ట్ అవ్వబోతున్నాం. ఏయ్ ఇక కుక్కతో ఎక్కువ ఎక్కు 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 అది వచ్చేలోపు ఎక్కు ఎక్కు అది వచ్చేలోపు ఎక్కు అది వచ్చేలోపు ఎక్కియాలి. నీకు మొన్న రీల్ పంపించాను చూసావా? ముందున్న కార్లన్నీ 9 to 5 జాబ్, 9 to 5 చూసాను. వీడి కార్ ఏమో BMW ఏదో చూపిస్తాడు ట్రేడర్. BMW కాదే అది. ఫైనల్లీ జస్ట్ నౌ ఇప్పుడే ఇంటికి వచ్చాను. సో ఇట్స్ ఆల్మోస్ట్ 9 o'clock. సో 9 అవుతుంది ప్రస్తుతానికి. ఆఫ్టర్నూన్ 3:30కి స్టార్ట్ అయ్యాను ఇంటి దగ్గర నుంచి. ఆల్మోస్ట్ 40 minutes జర్నీ వాళ్ళ ఇంటికి రీచ్ అవ్వడానికి. జస్ట్ నా ఇప్పుడే రీచ్ అయ్యాను. మధ్యలో కొంచెం ఫ్రూట్స్ అవి తీసుకోవడానికి ఆగాను. సో దానివల్ల ఒక 1/2 hour పైనే ఎక్స్ట్రా టైం పట్టింది. సో ఫైనల్గా ఈరోజు ఇలా కంప్లీట్ అయింది. యాజ్ ఏ ట్రేడర్గా నా వీకెండ్ ఇలా ఉంటుందన్నమాట. సో ఎవ్రీ వీకెండ్ వెళ్ళను, బట్ మోస్ట్లీ ఎప్పుడైనా ఇద్దరం అనుకున్నప్పుడు మాత్రం ఇలా బయటికి వెళ్ళి జస్ట్ ఇలా ఎంజాయ్ చేస్తాం అనమాట. సో యా దట్స్ ఇట్. ఎంజాయ్మెంట్ అంటే ఎంజాయ్మెంట్ ఏం కాదు, జస్ట్ రిలీఫ్ అనమాట, ఒక చిన్న లాంగ్ డ్రైవ్ అన్నట్టు. సో అది యాజ్ ఎ ట్రేడర్గా నా వీకెండ్స్ ఇలా నడుస్తుంది. సో మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ మండే టు ఫ్రైడే మళ్ళీ నార్మల్ లైఫ్ స్టార్ట్ అయిపోతుంది. సో క్లాసెస్, ట్రేడింగ్ ఎక్సెట్రా. సో మళ్ళీ నెక్స్ట్ వీకెండ్ ఎలా ఉంటుందో నెక్స్ట్ వీకెండ్లో మళ్ళీ వ్లాగ్ చేసి చూపిస్తాను. యా దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ ఈ వ్లాగ్స్ మీకు నచ్చినట్లయితే కనుక సో ప్లీజ్ గివ్ మీ బిగ్ థమ్స్ అప్ అండ్ సబ్స్క్రైబ్ డౌన్ బిలో. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్ వస్తుంది మనం వీడియో అప్లోడ్ చేసిన వెంటనే. అండ్ లేదు అంటే ఎవ్రీ మండే టు ఫ్రైడే మనం లైవ్కి వస్తాం కదా. సో మీరు గంట సింబల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్ రావగానే మీకు కావాలనుకుంటే లైవ్కి కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. So yeah, that's it, and I'll see you in the next video. Thank you. Bye bye. Good night.